రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేసి మీ మద్దతు తెలియజేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు పంచండి. అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు మీ మద్దతును తెలియజేయటమే కాకుండా మీరు సబ్స్క్రైబర్ కావచ్చును. సబ్స్క్రైబ్ కావడానికి ₹1 ఖర్చు లేదు, కేవలం మీట నొక్కితే చాలా. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్టయితే మీకు రాకాలోకం నుంచి అప్డేట్స్ వస్తాయి, మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశమంతా కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకరోజు తమిళనాడులో పర్యటన చేస్తున్నారు, మరొక రోజు కేరళలో కనిపిస్తున్నారు, ఇంకొక రోజు తెలంగాణలో రాత్రి గడిపి ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్తున్నారు. అదేవిధంగా పటాన్చెరులో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఆ తరువాత రోజే చూసేసరికి కశ్మీర్లో ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యలోనే సందేశ్ ఖాళీకి వెళ్ళి పశ్చిమ బెంగాల్లో బాధిత మహిళల్ని పరామర్శించి వస్తున్నారు. ప్రధానమంత్రి దేశమంతా పర్యటిస్తున్నది. ప్రధానమంత్రి సుడిగాలి పర్యటనల ఆంతర్యం ఎన్నికల ప్రచారం కోసం. ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు. కిటుకల్లా ప్రధానమంత్రి 2024 ఎన్నికల గురించి కాదు, నరేంద్ర మోదీ 2029 ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ప్రధానమంత్రి పర్యటన చేస్తున్నటువంటి చోట్లను గనక చూసినట్టయితే బెంగాల్ కావచ్చు, శ్రీనగర్ లోయ కావచ్చును, కేరళ కావచ్చును, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఈ రాష్ట్రాలన్నింటిలో కూడాను బీజేపీ చాలా బలహీనంగా ఉంది. ఒకటి అంటే జమ్మూ కాశ్మీర్లో, జమ్మూ ప్రాంతంలో బీజేపీకి బలం ఉంది, కానీ శ్రీనగర్ లోయలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు. ఈ అన్ని చోట్ల కూడాను బీజేపీ 3వ స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఏదో అద్భుతము జరిగేటటువంటి అవకాశం లేదు. ఒక సీటు వచ్చే చోట 4 సీట్లు రావచ్చును. 0 కేరళ వంటి సీట్లలో, ఇంత మటుకు ఖాతా ఓపెన్ చేయనటువంటి సీట్లలో ఓట్ల శాతం గణనీయంగా పెరగవచ్చును. అదృష్టం కలిసి వస్తే త్రిశూర్ కానీ, పట్టణంతిట్ట కానీ, అత్తింగల్ కానీ ఏదో ఒక నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ నెగ్గుకు రావచ్చు, రాకపోవచ్చును. కాబట్టి ప్రధానమంత్రి ఇప్పుడు చేస్తున్నటువంటి పర్యటన అంతా జాగ్రత్తగా గమనిస్తే 2024 ఎన్నికల్లో ఫలితాలు వచ్చేటటువంటి చోట ఆయన పర్యటించటం లేదు. సహజంగా రాజకీయ నాయకుడు పర్యటించేది పార్టీకి బలమున్న చోట, కొంత పుష్టిస్తే అభ్యర్థులు గెలుస్తారన్నటువంటి నమ్మకం ఉన్న చోట వాటిని ఎంపిక చేసుకుని శిఖరాగ్ర స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఆ నియోజకవర్గాల మీద దృష్టి పెడతారు. ఎంపిక చేసుకునేదే గెలిచే స్థానాల మీద దృష్టి పెడతారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో పర్యటన చేయటం వల్ల ఒక ఊపు వస్తుంది. 70 మార్కులు వచ్చే చోట 75 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా నాయకుడి గ్రాఫ్ కూడా బాగుంటుంది. కానీ ప్రధానమంత్రి అందుకు పూర్తి భిన్నంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలలో బాగా పర్యటిస్తున్నారు. శ్రీనగర్ లోయ బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కనటువంటి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. రకరకాల డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ని ఆయన ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎన్నికల సభల్లో కూడా మాట్లాడుతున్నారు. స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఆయన రానున్న రోజుల కోసము విత్తనాలు చల్లుతున్నారు. 2029 ఆయన అసలు టార్గెట్ లాగా కనిపిస్తోంది. 2029కి పార్టీని దేశమంతా విస్తరింపజేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది. ఎందుకంటే ఈసారి తమిళనాడులో అద్భుతాలు జరిగేటటువంటి సూచన లేదు. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే మద్దతుతో 1 లేదా 2 సీట్లను గెలుచుకుంది. ఈసారి కూడాను ఏ పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ 1, 2 సీట్లు గెలిచేటటువంటి సూచనలు లేవు. కేరళ కూడా దాదాపుగా 18% ఉంది ఓట్లు, కానీ బీజేపీకి 1 సీటు కూడా లేదు. సో 2029లో ఈ 3 రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లోయ, కశ్మీర్ లోయ, ఈ ప్రాంతాల్లో బీజేపీ బలోపేతం కావడం కోసం ప్రధానమంత్రి
ప్రధానంగా పర్యటన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈసారి పెట్టుకోబోతున్నటువంటి పొత్తులను కూడా జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి పొత్తుకి ఎంపిక చేసుకున్న పార్టీలన్నీ కూడాను నానాటికి బలహీనపడుతున్నటువంటి పార్టీలు. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వము నానాటికి బలహీనపడుతోంది. నితీష్ కుమార్ యొక్క పార్టీ కూడా బలహీనపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్కి సంబంధించినటువంటి సీట్లలో ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని పార్టీ అభ్యర్థుల్ని పెట్టి జనతాదళ్ గ్రాఫ్ పడిపోయేలాగా చేశారు. జనతాదళ్కి ఈరోజు పాపులారిటీ లేదు, స్థానాలలో బలం లేదు. నితీష్ కుమార్ వయస్సు మీరిపోతోంది. మొత్తం మీద జేడీయూ ఏదైతే ఉందో అది బలహీనపడుతోంది. ఇది మొట్టమొదటి అంశం. రెండవది, అస్సాంలో కూడా చూసినట్టయితే అస్సాంలో 2016లో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఏజీపీ అస్సాం గణ పరిషత్ సాయంతో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి అస్సాం గణ పరిషత్ అవసరం లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అస్సాం గణ పరిషత్ కేవలం ఒక తోకలాగా మిగిలింది. బోడో ఏరియాస్లో ఏ పార్టీ అయితే బీజేపీకి సహకరించిందో ఆ పార్టీ ఇప్పుడు చాలా బలహీనమైపోయి కాళ్ల వేళ్లపడి బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది, బీజేపీ టర్మ్స్కి అంగీకరించి. తమిళనాడులో కూడాను అన్నాడీఎంకే ఈ ఎన్నికల తరువాత అత్యంత బలహీనపడే సూచనలు ఉన్నాయి. అన్నాడీఎంకే బలహీనపడ్డ తరువాత బీజేపీ సీనియర్ పార్ట్నర్గా, అన్నాడీఎంకే జూనియర్ పార్ట్నర్గా ఉండే పరిస్థితి ఉంది. ఆంధ్రలో కూడాను చంద్రబాబు నాయుడుకి ఇది చిట్ట చివరి ఎలక్షను. పార్టీ బలహీనమైనటువంటి స్థితిలో ఉంది. ఈ బలహీన స్థితిలో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీ తరువాతి కాలంలో ఆ పార్టీని దాటి వెళ్ళడానికి కావలసినటువంటి శక్తి బీజేపీ సమకూరుస్తుంది. ఆంధ్రలో నాకు తెలుసు అంత సులభం కాదు. బీజేపీ పట్ల వ్యతిరేకత కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి మాట వాస్తవము. కానీ ఒడిశాలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఇప్పటికి 4 సార్లు విజయం చెందినటువంటి పార్టీ. ఎందుకంటే నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితి బాగలేదు. పార్టీ నెమ్మదిగా పార్టీలో రకరకాల విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో పాండ్యన్ అనే వ్యక్తిని నవీన్ పట్నాయక్ ముందుకు తీసుకొచ్చారు. ఆ పాండ్యన్ ప్రస్తుతం ఢిల్లీలో పొత్తు కోసం మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో కూడాను శివసేనను చీల్చటము, ఎన్సీపీని చీల్చటము, ఎన్సీపీలో ఉన్నటువంటి పార్టీ కానీ శివసేనలోని ఏక్నాథ్ షిండే పార్టీ కానీ రానున్న రోజుల్లో బీజేపీపై ఆధారపడేవి. కాబట్టి ఈ ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ, ఈ ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తూ, ఎన్నికల కోసం పనిచేస్తూ కూడా రానున్న ఎన్నికల కోసము నరేంద్ర మోదీ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడున్నటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ పార్టీలకు మనుగడ లేనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ ఏరియాలలో ఎక్స్పాండ్ కావడానికి, విస్తృతం కావడానికి, పెరగడం కోసం, బలోపేతం కావడం కోసము భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి 2029 టార్గెట్గా 2024లో ప్రచారం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.